అలక మీద ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ 2 బంపర్ ఆఫర్స్ ఇచ్చింది. జీవన్ రెడ్డికి పీసీసీ చీఫ్ లేదా మంత్రి పదవి ఇవ్వనుంది. తన రాజకీయ విరోధి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో సీరియస్ గా ఉన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. దీంతో ఆయన్ను బుజ్జగించేందుకు మంత్రి శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. శ్రీధర్ బాబు రాగానే జై జీవన్, జీవన్ రెడ్డికి అడ్డు ఎవరంటూ ఆయన అనుచరులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ చేరినప్పటికీ జీవన్ రెడ్డికి పార్టీలో కీ రోల్ ఉండేలా అధిష్టానం తరపున శ్రీధర్ బాబు జీవన్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు సమాచారం. జరిగిన పరిణామాలతో ఆందోళన చెందొద్దని, పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణలో జీవన్ రెడ్డికి చోటు లేదా పీసీసీ చీఫ్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దాదాపు 2 గంటల పాటు జీవన్ రెడ్డితో చర్చించారు మంత్రి శ్రీధర్ బాబు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ ను పట్టుకుని ఉన్న కార్యకర్తలకు హామీ ఇవ్వాలని, పార్టీ గడ్డు కాలంలో ఉన్నప్పుడు వెంట ఉన్న వారికి అండగా ఉండాలని జీవన్ రెడ్డి షరతు పెట్టినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి గోపీకృష్ణ అందిస్తారు. గోపి, కాంగ్రెస్ పార్టీలో కాకలు తీరిన యోధుడిగా పేరున్న జీవన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సాధించినట్టయింది. అయితే మాట వరసకైనా తరం చెప్పకుండా స్థానిక ఎమ్మెల్యే అయిన సంజయ్ కుమార్ ని తీసుకుంటారంటూ కూడా ఆ ఉదయం నుంచి రాత్రి నుంచి కూడా అసహనానికి గురైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పూర్తి స్థాయిలో అసహనంగా ఉన్నారని తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో దాదాపు జగిత్యాల జిల్లా కేంద్రంలోని జీవన్ రెడ్డి నివాసం వద్ద మాత్రం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అయితే ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచే కార్యకర్తలు కూడా జీవన్ రెడ్డి నివాసానికి వచ్చి పూర్తి స్థాయిలో అతనికి మద్దతు తెలిపారు. అయితే ఎలా మాట వరసకైనా ఇటు జీవన్ రెడ్డికి చెప్పకుండా పార్టీలో చేర్చి అనుకోకుండా రాత్రి చేర్చుకోవడంపై మాత్రం ఇటు కాంగ్రెస్ నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే దీంతో కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మాత్రం జీవన్ రెడ్డి అభిమానులు భారీ సంఖ్యలో దేశాలకు రావడంతో మాత్రం సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా ఇటు పూర్తి స్థాయిలో పార్టీ ఫిరాయింపుల్లోనే ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ కూడా ఇటు జీవన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. అయితే 2-3 రోజుల నుంచి కూడా ఇటు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఈ జీవన్ రెడ్డి మాటలు కూడా చర్చాంశంగా మారాయని చెప్పారు. ఆ పోచారం శ్రీనివాస్ రెడ్డి అయ్యాక జీవన్ రెడ్డి సొంత ఇలాకాలోనే జీవన్ రెడ్డికి తెలియకుండా కూడా ఇటు శాసనసభ్యుని
సంజయ్ ని తీసుకోవడం పట్ల మాత్రం ఈ కాంగ్రెస్ నేతలు, జగిత్యాల జిల్లాకు చెందిన నేతలు మాత్రం పూర్తి స్థాయిలో అతన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇటు బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ లో చేరిన జీవన్ రెడ్డి అనుచరులు మాత్రం కాంగ్రెస్ నేతలు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఇటు అధిష్టానంకు కూడా ఈ జగిత్యాల జరిగిన పరిణామాల దృష్టి అధిష్టానం దృష్ట్యా మాత్రం ఏం చేయాలన్న నేపథ్యంలో మాత్రం ఇటు మధ్యవర్తులను కూడా చర్చించేందుకు పంపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే మధ్యాహ్నం ఆ ప్రభుత్వ వీధిలో ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఆది శ్రీనివాస్ కూడా జీవన్ రెడ్డిని నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సత్యనేరా అంటూ కూడా వ్యతిరేకించారు. అయితే పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో మాత్రం అధిష్టానం మంత్రి శ్రీధర్ బాబును కూడా చర్చించేందుకు పంపించినట్టు కూడా తెలుస్తుంది. గోపీకృష్ణ, ఇప్పుడు జీవన్ రెడ్డికి పీసీసీ పోస్ట్ కానీ మంత్రి పదవి కానీ శ్రీధర్ బాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్? అయితే జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం మాత్రం అధిష్టానం శ్రీధర్ బాబును పంపిస్తుంది. అయితే శ్రీధర్ బాబు మాత్రం సుదీర్ఘంగా 2 గంటల నుంచి కూడా జీవన్ రెడ్డితో చర్చిస్తున్నారు. మొత్తం కూడా చర్చించిన పరిస్థితుల్లో మాత్రం మనకు అందిన సమాచారం మేరకు మాత్రం పూర్తి స్థాయిలో రాష్ట్ర పీసీసీ చీఫ్ లేదా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కూడా మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో అధిష్టానం గిట్ట హామీ ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం. ఇదే విషయంలో మంత్రి శ్రీధర్ బాబు కూడా జీవన్ రెడ్డితో చర్చించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే దాదాపు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కోసం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వచ్చిన మాత్రం మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్ కూడా ఎలక్షన్ నియమించే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం జీవన్ రెడ్డికి కీ రోల్ గా బాధ్యతను అప్పగించే ఆలోచన అధిష్టానం ఉన్నట్టు కూడా శ్రీధర్ బాబు జీవన్ రెడ్డిని విజయించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే దాదాపు పూర్తి స్థాయిలో వ్యతిరేక అధిష్టానంపై అసహనంతో ఉన్న జీవన్ రెడ్డికి ఇటు పీసీసీ లేదా మంత్రి పదవి ఇచ్చి పూర్తి స్థాయిలో అక్కడ 40 ఏళ్ల నుంచి కూడా పార్టీకి అండగా ఉంటూ గడ్డు కాలంలో గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ ను పట్టుకొని ఉంటూ కేసులైనా కానీ భరించుకుంటూ ఉన్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగట్టు కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు పూర్తి స్థాయిలో సముచిత స్థానం ఖచ్చితంగా రానున్న పదవులలో మాత్రం నామినేటెడ్ పోస్టుల్లో కూడా కీ పదవులు ఇవ్వాలంటూ కూడా తన అనుచరులకు కూడా మనకు షెల్టర్ పెట్టినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో మాత్రం కాంగ్రెస్ తనను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఎట్టి పరిస్థితిలో అండగా ఉండాలని కూడా శ్రీధర్ బాబు షరతు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఉద్యోగించే ప్రయత్నం పూర్తయిన తర్వాత జీవన్ రెడ్డికి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించే ఆలోచన కూడా అధిష్టానం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎలాంటి హామీ ఇస్తారనేది కూడా స్పష్టత లేకున్న నేపథ్యంలో మాత్రం జీవన్ రెడ్డికి మాత్రం ఇటు రానున్న రోజులు మంత్రి పదవి ఇప్పుడు విస్తరణలో చోటు కల్పిస్తారా లేదా పీసీసీ చీఫ్ అంటే జీవన్ రెడ్డి దేనికి ఓకే అంటారన్నది నేను విషయంపై కూడా శ్రీధర్ బాబు చర్చించినట్టు తెలుస్తుంది. ఈ విషయంపై అధిష్టానం కూడా శ్రీధర్ బాబు చేరవేసిన అనంతరం మాత్రం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే అదే విధంగా ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా జైన్ అయిన సందర్భంగా ఇటు ఇద్దరు నేతలు కూడా అలసికట్టుగా పని చేస్తారా లేదా ఏ విధంగా ఉంటుందన్నది కూడా చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో శ్రీధర్ బాబు వచ్చే క్రమంలో మాత్రం జీవన్ రెడ్డి అభిమానులు మాత్రం అక్కడ చేరుకొని జై జీవన్ అంటే అంటూ కూడా నినాదాలు చేస్తూ కూడా శ్రీధర్ బాబుకు పాజిటివ్ టాక్ ఇచ్చే విధంగా జీవన్ రెడ్డికి న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ.